ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాల కాల భైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము. ఆషాఢం అనగానే హైదరాబాద్ అనగానే ఆషాఢం అని గుర్తొస్తుంది. ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ, అంటువ్యాధులు కానీ, మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా, వీధి అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్లను చల్లడం వలన అంటువ్యాధులు రావు. అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం, ముక్కులు చెల్లించుకోవడం, ఆడపడుచులను పిలుచుకోవడం, వారికి చీరలు సారెలు పెట్టడం, అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది. పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది. కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం, మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసుకునేటువంటి ఆయనం కనుక మనమందరము కూడా భక్తి తత్వంతో ఉందాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. వృషభ రాశి వారు ఆషాఢ మాస పూర్ణిమ అష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే కుజుడు, రాశిలోనే గురు సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి ఎందున, అష్టమి తిథి ఎందున గొడవలకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ఎవరన్నా ఏదన్నా అన్నా మౌనం వహించండి. 99% యొక్క ప్రమాదాలను, వివాదాలను, గొడవలను దూరం చేసుకునే ప్రయత్నం అవుతుంది. కారణం ఏమిటనగా పై అధికారులు,
సహా ఉద్యోగస్తులు, కింది స్థాయి వారందరూ కూడా మీ యొక్క బలహీనతను తెలుసుకొని మిమ్మల్ని అనేక రకాలుగా వాళ్ళు సద్వినియోగపరుచుకునేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన మీకు ఉజ్వల బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం పలకడానికి ఈ సమయం నాంది అని చెప్పి గమనించగలగాలి. అలాగే తృతీయంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ వచ్చేటువంటి స్థిర చరాస్తులు, ప్రభుత్వం యొక్క ఉద్యోగము, ధనము మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార బిజినెస్ చేసే వారందరితో కూడా మీ వీలైనంతవరకు సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దు. అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు ప్రేమతత్వంతో ఉండండి. బంధుత్వంలో ఎనలేనటువంటి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుంది. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, అన్నింట విజయానికి మీరే ఆనందానికి కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించగలగాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు వక్ర గమన స్వక్షేత్రంలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక రకాలమైన వ్యాపార ఆకర్షణ, అన్నింటా విజయం, కొత్త కొత్త ఆలోచనలు, మీ యొక్క ఆలోచనకు ఇంటర్నెట్ కానీ ఆన్లైన్ ప్రపంచంలో కానీ ఎనలేనటువంటి ధనం మీ సొంతం కాబోతుంది. కనుక మనము ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా, ఆషాఢమాస బహుళ అష్టమి సందర్భంగా మనము కొబ్బరికాయను కొట్టి అందులో నువ్వుల నూనెను పోసి లేకుంటే 5 రకాల నూనెను పోసి ఆ యొక్క నారికేల దీపాన్ని పెట్టి కాలభైరవ స్వామిని స్మరించడం వలన అద్భుతమైన కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.